ప్రేరణ టాప్ 5లో ఉంటుందిరా. ప్రేరణ టాప్ 5 ఏంద్రా నాన్సెన్స్ అన్నట్టుగా ఇలా నవ్వాల్సి వచ్చే పరిస్థితి ఇవాళ వచ్చేలా ఉందన్నమాట ఎపిసోడ్ చూశాక. ఏంటి అసలు సంచాలకుగా చేసిన ఇదేంటి సీజన్ స్టార్టింగ్లో ఒకసారి ప్రేరణకి ఇలాగే సంచాలక పొజిషన్ ఇచ్చినప్పుడు ఎంత కన్ఫ్యూజ్ అయింది. రచ్చ 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 వాయిస్ ఒక్కటే ఫుల్ అయితే బయటికి రేజ్ చేసింది. కానీ ఎన్ని కొట్లాటలు అయినాయి, ఎన్ని కన్ఫ్యూజన్లు అయినాయి, ఎన్నిసార్లు డెసిషన్లు మాటికి మార్చుకోవాల్సి వచ్చింది. ఏదో ఒక అంత వాయిస్ గట్టిగా ఉన్నప్పుడు డెసిషన్ ఒక పాయింట్, నేను సంచాలక్, నేను చెప్పిందే శాసనం, చేసిందే ఇదే అన్నట్టుగా స్ట్రాంగ్గా ఉండలేవా? ఒక నిర్ణయం స్ట్రాంగ్గా చెప్పి అన్ని మూసుకొని కూర్చోవాలి అందరు అన్నట్టుగా అలా ఉండదా? ఎందుకు అన్నది కన్ఫ్యూజన్లో ఎవరికి మెయిల్ చేద్దామని? నిఖిల్కి మెయిల్ చేద్దామనా? మీ వాళ్ళందరికీ మెయిల్ చేద్దామని? ఇన్ని రోజులు ప్రేరణ మలయాళ గ్రూపిజం అని మనం చెప్పలేము. అంటే ఎంత వాళ్ళకి ఫ్రెండ్స్ అయినా కూడా, ఎంత కే బ్యాచ్లో ఉంది అన్నట్టుగా ఒక ట్యాగ్ ఉన్నా కూడా ప్రేరణ మలయాళ కాదురా అంతేం ఉండాలి, సోలోగానే ఆడతలే అన్నట్టుగా ఫీలింగ్ ఉన్నా కూడా ఆ ఫీలింగ్ని కాస్త ఈ లాస్ట్ మినిట్లో మొత్తం అదనమాట మొత్తం క్లోజ్ చేయించుకుంది ఆ ఫీలింగ్ని అయితే. ఎనీవే చూసుకుంటే స్టెప్ బై స్టెప్ లెక్క ప్రకారంగా ఆ థర్డ్ టాస్క్లో ఏంటి, ఫస్ట్ ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళే సంచాలకు అన్నట్టుగా అన్నారు. కాబట్టి నవీల్ ఫట్ అని వెళ్ళి ఫినిష్ చేశాడు. టాస్క్ బుక్లో అది ప్రాపర్గా చుట్టాలని రూల్ ఉందా? లేదు. అది నబీల్ ఒక లూప్ లాగా వాడుకొని ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చుట్టేసి ఫస్ట్ అయితే వెళ్ళి ఆ బెల్ అయితే కొట్టేశాడు. నేను చుట్టినా ఎట్లనో, అది ఎట్లా చుట్టినా ఏందని అక్కడ ప్రాపర్గా నీట్గా చుట్టాలని అయితే రూల్ లేదు. కాబట్టి నేను అక్కడ వెళ్ళి వేసేసిన అన్నట్టుగా అంటుండు. ఇప్పుడు రాసలేదు కాబట్టి ఓకే. మరి అక్కడ ప్రేరణ ఏమో ప్రాపర్గా నీట్గా ఎంత నీట్గా అల్లింది మాస్టరు. అసలు అదేదో టైలర్ షాప్లో కుట్టినట్టు ఎంత నీట్గా చుట్టి స్ట్రైట్గా తీసుకెళ్ళి దానికి పెట్టేసింది దీనికి ఆ ప్లాట్ఫామ్కి. అండ్ తర్వాత ఫస్ట్ నిఖిల్ ఏంటి రెడ్ దానికి చుట్టుకోకుండా సీదా వెళ్ళి ఎల్లో దానికి చుట్టుకున్నాడు. ఏ దానికి పడితే ఆ దానికి చుట్టుకోవచ్చు అనే దానికైతే ఇప్పుడు ఆ పర్టికులర్ కలర్స్ మాత్రమే ఎందుకు పెడతారు? అన్నీ సేమ్ కలర్లు పెట్టుకోవచ్చు కదా. డిఫరెంట్ కలర్స్ పెట్టిందంటేనే మీరు దేనికి చుట్టాలో దానికే చుట్టాలని, అలా ఇష్టం వచ్చినట్టుగా దేనికి పడితే దానికి చుట్టేటట్టు ఉంటే వేరే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఖచ్చితంగా మొత్తం దబిడి అయిపోతుంది కదా ఆ టాస్క్. సో ఇప్పుడు అలాగే అయిందనమాట. ఎప్పుడైతే వేరే దానికి కట్టాడో ఇప్పుడు అది రాంగ్ అన్నట్టుగా అనేసరికి ఇమీడియట్గా మళ్ళీ నిఖిల్ వెళ్ళి మళ్ళీ వేరే ఆయన దానికి కట్టుకోవడం. ఈలోపు అవినాష్ అదే పనిగా మెల్లిగా వస్తూ ఎప్పుడో అందరిది అయిపోయాక లాస్ట్ వచ్చాడనమాట. అందరిది అయిపోయాక వచ్చాక కూడా ఆయన ఏంటి వచ్చే ప్రాసెస్ అయితే కన్సిస్టెంట్గానే ఉంది కదా, ఎక్కడ ఆగకుండా మెల్లిగా వచ్చాడేమో, కానీ వచ్చే ప్రాసెస్ అయితే కంటిన్యూస్గా ఒకే రోడ్ పైన అదే వస్తూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చేరిండు. మరి ఇక్కడ ఈయన పరిస్థితి ఏంటి, నిఖిల్ పరిస్థితి ఏంటి? ఆయన వచ్చాడు, రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయాడు. రాంగ్ రూట్లో వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రివర్స్ వచ్చి అదే రైట్ రూట్ నుంచి మళ్ళీ వచ్చాడు. బట్ వాట్ ఎవర్ నువ్వు ఓడిపోయింది అయితే ఓడిపోయిందా కాదా? ఇది ఎలా ఉంది మాస్టర్? సింపుల్గా ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు సినిమా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాక ఈ ఎగ్జాంపుల్ చెప్పాలా, ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలి? సింపుల్. ఇప్పుడు ఎగ్జామ్ హాలే అనుకోండి. ఎగ్జామ్ హాల్లో మీరు ఎగ్జామ్ రాసేసి కంప్లీట్గా బయటకు వచ్చేసి అమ్మయ్యా ఎగ్జామ్ అయిపోయిందిరా సరదాగా క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇప్పుడు ఒరే ఆ క్వశ్చన్ నువ్వు ఏం రాసావు, అది రాసావా? యాక్చువల్లీ ఆన్సర్ అదా, నేను ఇంకోటి అనుకున్నానే, ఒక్క నిమిషం రా ఇప్పుడే పోయి మళ్ళీ వెళ్ళి కరెక్ట్ చేసుకొని వస్తా అంటూ వెళ్ళి ఇన్విజిలేటర్ని మళ్ళీ పేపర్ అడుక్కొని అది కరెక్ట్ చేసుకొని బయటకు వచ్చినట్టుగా అయిపోతుంది అనమాట. ఏంటది? అది బేసిక్ తంబురులు కదా. ఒక్కసారి నువ్వు అక్కడ బెల్లు కొట్టావంటే క్లోజ్. కాదు అది టాస్క్ పేపర్లో లేదు కదా. అంటే టాస్క్ పేపర్లో నువ్వు ఈ టాస్క్ పేపర్లో ఈ టాస్క్లో బట్టలు వేసుకున్నాడు అని కూడా లేదు. మరి వీళ్ళందరూ బట్టలు వేసుకుని ఎందుకు ఆడుకున్నారు? మరి టాస్క్ పేపర్లో వీళ్ళందరూ ఊపిరి పీల్చారని కూడా లేదు. మరి వీళ్ళందరూ ఊపిరి పీల్చి ఎందుకు ఆడారు? మరి కొన్ని బేసిక్ తంబురుల్స్ ఉంటాయి. తంబురుల్స్ ఎవడో రాయడు, ఎవడో చేయడు. ఎందుకంటే బుద్ధున్న ఎవడైనా సరే అలాగే ఆడతాడు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా సుడోకో గేమ్లో కూడా నబీల్కి ఫేస్ చేసిన సిచ్యువేషన్ అదే కదా. నబీల్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ కాబట్టి ఆయనకి ఇంకా క్లారిటీగా అర్థమైంది అక్కడ ఉన్నది కూడా నబీలే కాబట్టి. ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పొజిషన్లో కూడా, అంటే సంచాలక ఫస్ట్ ఆయన ఫినిష్ చేశాడు కాబట్టి ఆయన సంచాలక అన్నట్టుగా కూడా ఉన్నాడు కాబట్టి ఏమైంది? సుడోకోలో నీకు నువ్వు ఫస్ట్ నీ ఫస్ట్ అయిపోయిందని వెళ్ళి డ్యాన్స్ చేసావు, తర్వాత అది రాంగ్ అన్నట్టుగా ప్రూవ్ అయింది. రాంగ్ అన్నాక మానస్ వాళ్ళు మళ్ళీ ఏమైనా నీకు ఛాన్స్ ఇచ్చారా? లేదు కదా. ఎందుకు ఇవ్వలేదు? ఒక్కసారి బెల్లు కొట్టా క్లోజ్, అదంతే.
ఇవాళ కూడా నిఖిల్ ఒకసారి బెల్లు కొడితే క్లోజ్. మళ్ళీ దాని తర్వాత ఎవరైతే వస్తారో దాని తర్వాత అవినాష్ ఎంత లేట్ తర్వాత వచ్చినా కూడా ఆయన వచ్చే దారి అనేది ఎప్పుడూ రైట్ వేలోనే ఉంది. ప్రాపర్గా వచ్చాడు. ఆయన ఇంకా ఎగ్జామ్ హాల్లో అలాగే కూర్చున్నాడు. నీకంటే చాలా లేట్గా రాశాడేమో, కానీ రాసినా కూడా ఇప్పుడు ఆయనకి ఇన్విజిలేటర్ పేపర్ ఇచ్చే ముందే ఆయన తప్పులేవో ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రాపర్గా దాన్ని ఇరేజ్ చేసుకుంటూ మళ్ళీ రాసుకుంటూ అదే ఎగ్జామ్ హాల్లో ఉండి చేశాడు అవినాష్. కానీ ఈయన బయటకు వచ్చాక వేరే వాళ్ళతో డిస్కస్ చేసి ఓకే ఇది రాంగ్ అనమాట అంటూ మళ్ళీ వెళ్ళి తిరిగి కరెక్ట్ చేసుకోవడం. అలా కరెక్ట్ చేసుకునే ఉద్దేశం ఉంటే ప్రపంచంలో ఎవరు ఫెయిల్ అవ్వరు ఎగ్జామ్స్. ప్రతి ఒక్కరు స్టేట్ ర్యాంకులో డిస్ట్రిక్ట్ ర్యాంకులో వచ్చేస్తారన్నమాట. సో ఇక్కడ నిఖిల్ కూడా ఇవాళ కరెక్ట్ చేసుకుంది అదే, కంప్లీట్గా బెల్ కొట్టాక కరెక్ట్ చేసుకోవడం అనేది ఉండకూడదు. సుడోకో గేమ్లో క్లియర్గా రీసెంట్గానే జరిగిన దాని గురించి నిఖిల్ అంతా ఇగ్నోర్ చేసి అదే నబీల్ ఇగ్నోర్ చేశాడు. ఓకే, నిఖిల్ ఎలా ఇగ్నోర్ చేశాడు? ఎందుకు ఇగ్నోర్ చేశాడంటే అడ్వాంటేజ్ తనకు వస్తుంది కదా. అది కాదు ఇప్పుడు నువ్వు చేసింది కరెక్టా అంటే కాదు, ఇప్పుడు బేసిక్గా ఆ డెసిషన్ సంచాలక్ తీసుకోవాలి కదా అంట. సంచాలక్ తీసుకోవాలి, కానీ నీ మనసుకు నీకు తెలియాలి కదా బాబాయ్. నువ్వు ఒక టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్వి ఇలాంటి టైంలో నిఖిల్ నిజంగా అరే సంచాలక్ నువ్వు రాంగ్గా ఆలోచిస్తున్నారు, బేసిక్గా నేనే అక్కడ బెల్లు కొట్టి మళ్ళీ తిరిగి రాకుండా ఉండాల్సిందే, అది నా తప్పే అన్నట్టుగా ఇవాళ నిఖిల్ ఒప్పుకొని ఉంటే మాస్టరు వా అద్దరిపోయేది. బయట మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ దద్దరెళ్ళేదనమాట. అదిరా మా నిఖిల్, అది మా నిఖిల్ అంటే అన్నట్టుగా నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసుకునేలాగా బాగా చెప్పుకునేవాళ్ళు. కానీ అలా చెప్పుకున్నాడు ఆయన చాలా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి డెసిషన్ ఫేవరబుల్గా వస్తుంది, మంచిగా ఓటపిల్ ఆయనకు వస్తుంది. ఓటపిల్ రావడం అంటే ఇలా దొంగ గేమ్ ఆడి ఓటపిల్ చేసుకుంటే ఉపయోగం ఏముంది? నిజాయితీగా ఉండి అది తప్పే అని నువ్వు ఒప్పుకుంటే బిగ్ బాస్ ఆయనంతట ఆయన నీకు ఓటపిల్ వచ్చేలా చేసి అప్పుడు నువ్వు ఓట్లు అడుగుంటే ఆడియన్స్ అప్పుడు కన్విన్స్ అయ్యి నీకు ఓట్లు వేసేవాళ్ళు. ఇలా దొంగదారిలో వెళ్ళి ఓటపిల్ అడగడం ఏంటో నాకు సిల్లీగా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. ఒక టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్ ఈ కైండ్ ఆఫ్ గేమ్ ఆడుతుంటే, ఈ కైండ్ ఆఫ్ పిరికి గేమ్ ఆడుతుంటే నాయను. అండ్ ఇంకా ప్రేరణ గురించి అసలు ఆ ప్రేరణ గురించి ఏం చెప్పాలో అర్థం కాదు. బేసిక్గా ఇంతకుముందు మీరు చూసారా ఆ డైస్ గేమ్లో గౌతమ్కి సంచాలకగా ఎందుకు చేశారు? గౌతమ్ మాటికి వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడతారు, వీళ్ళు అది ఆడతారు ఇది ఆడతారు అన్నట్టుగా అంటుంటాడు కదా ఇప్పుడు నిఖిల్ వాళ్ళు. అదే ఛాన్స్ గౌతమ్కి ఉంటే ఆయన స్థానంలో సంచాలకగా ఆయనకు ఒక పొజిషన్ ఉంటే ఆయన రోహిణి తేజ వీళ్ళకి ఫేవర్ చేస్తాడా లేకపోతే ఫేవర్ చేయకుండా సంచాలకులాగే ఉంటాడని బిగ్ బాస్ టెస్ట్ చేసినప్పుడు ఏం తీసుకున్నాడు గౌతమ్ డిస్ట్రిక్షన్లో పాస్ అవ్వలే. ఎందుకంటే డైస్లో 3 ఒక కలర్ ఉన్నాయి, 2 మాత్రమే వేరే కలర్ ఉన్నాయి. 3:2 అనేది రాంగ్ అవుతుంది కాబట్టి ఒకటి అది నాట్ వ్యాలిడ్ అన్నట్టుగా నేను పెట్టేసి 2:2 అన్నట్టుగా పెట్టేసి తద్వారా సమన్యాయం వచ్చేలాగా దాని మీద నెంబర్స్ రాసుకొని ఫస్ట్ టైం పడితే వీళ్ళని తీసేయాలి, సెకండ్ టైం పడితే వీళ్ళని తీసేయాలి అన్నట్టుగా ముందే రాసుకుని పెట్టుకున్నాడు. ఎటువంటి ఫేవరిజం లేదు అని చెప్పడానికి 100%గా డిస్టింక్షన్లో పాస్ అయిన ఘనత ఆ రోజు గౌతమ్కి దక్కింది. సో అలాంటి సిచ్యువేషన్స్ అనేది గౌతమ్ వాడుకున్న విధానం ఫెంటాస్టిక్ అని చెప్పాలి. ఇవాళ ప్రేరణకు ఆల్మోస్ట్ సిమిలర్ సిచ్యువేషనే. ఈమె మొన్న వచ్చినప్పుడు గెస్ట్లని వితిక పునర్నవిని ఆ రేంజ్లో అవమానించి ఇక పెద్ద చెప్పొచ్చారులే, ఇక పెద్ద చేసొచ్చారులే, అసలు వీళ్ళకి డెసిషన్ తీసుకోవడం లేదా అన్నట్టుగా వాళ్ళు కనీసం వెళ్ళేటప్పుడు ఒక బాయ్ చెప్పకుండా వాళ్ళు హగ్గిస్తున్నా కూడా రిజెక్ట్ చేసి ఆన్ ద ఫేస్ మీద చిచి అన్నట్టుగా ఆ రేంజ్లో అనే విధంగా ఆమె చేసుకుని ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ కావాలని ఆమెకి ఇచ్చాడు అన్నమాట. ఇప్పుడు వేరే వాళ్ళని తప్పు పడుతుంది, ఈమె డెసిషన్ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటుందో చూద్దాం అన్నట్టుగా బిగ్ బాస్ ఆమెకి అవకాశం ఇస్తే ఏం తీసుకుని డెసిషన్ యాస్టీజ్గా అలాగే కన్ఫ్యూజ్ అయింది. ఏదైతే ప్రేరణలో ఎక్స్పెక్ట్ చేసామో అదే కన్ఫ్యూజన్ అలాగే ఉంది, అరే ఫేవరిజం కూడా అలాగే ఉంది. నిఖిల్కి పోయి అసలు మధ్యలోనే బెల్లు కొట్టేసి మళ్ళీ తిరిగి వచ్చి కరెక్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ వెళ్ళి బెల్లు కొట్టినోడికి ఇక్కడ వీళ్ళని కన్సిడర్ చేస్తున్నారంటే ఏమనాలో అర్థం కావట్లేదు. విష్ణుప్రియ ఇంకా చాలా పెద్ద ఏమంటారు ఇంకా పెద్ద డిఫెన్స్ లాగా మాట్లాడుతున్నా. కాదు, లెక్క ప్రకారంగా నిఖిల్ ఫస్ట్ వేరే దానికి రాంగ్గా కట్టినా కూడా మళ్ళీ అది తెలుసుకొని సరిగ్గా వచ్చి కరెక్ట్ చేసుకొని వెళ్ళాడు కదా. కరెక్ట్ చేసుకొని కట్టినాక కూడా దాని తర్వాత అవినాష్ వచ్చాడు కానీ ముందైతే రాలేదు కదా. సో నిఖిల్నే మనం కన్సిడర్ చేయాలి, నిఖిల్ని గేమ్లోకి తీసుకోవాలి, అవినాషే వెళ్ళిపోవాలి అవునా? అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత గ్రూప్ గేము,
ఇన్ని రోజులు గ్రూప్ గేమ్ అన్న ఆ ట్యాగ్ అనేది విష్ణుప్రియ వాళ్ళతోనే కలిసి ఉంటున్నా కూడా విష్ణుప్రియకి ఆ మసి అంటకుండా జరిగింది బయట. ఎందుకంటే ఎంతసేపు యష్మి, నిఖిల్, పృథ్వీ వీళ్ళు అన్నట్టే ఉండే కాబట్టి విష్ణుని ఎవరో ఒక సీరియస్ ప్లేయర్ లాగా కన్సిడర్ చేయలేదు. సీరియస్ ప్లేయర్ లాగా కన్సిడర్ చేయలేదు. ఎంతసేపు ఈ పిల్ల పృథ్వీ అన్నాను తప్ప వేరేది ఏమీ చేసేది ఏం లేదు అన్నట్టుగా అనుకుంటున్న టైంలో ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోయాక ఆమె ఇప్పుడు గేమ్ ఆడటం మొదలుపెట్టింది. గేమ్ ఆడటం మొదలు పెడుతున్నప్పుడు ఆమె కంప్లీట్గా ఆ గ్రూప్ గేమ్ వాళ్ళకంటే ఎక్కువ తాతలాగా ఆడుతుంది అని క్లియర్గా ప్రూవ్ చేసే విధంగా ఆమె మాటలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఆమెకు ఉండేదే చాలా లో ఎక్స్పెక్టేషన్, ఆమె ఉండేదే జీరో ఎక్స్పెక్టేషన్స్ విష్ణు మీద ఆడియన్స్కి. ఆ జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న క్యాండిడేట్ మీద ఇప్పుడు ఈమె మాట్లాడుతుంటే జీరో నుంచి నెగిటివ్కి జారే అవకాశం ఫుల్గా కనబడుతుంది అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రేరణ ఇక్కడ ఫుల్ ఫేవరిజం, మామూలు ఘోరమైన ఫేవరిజం చూపించింది అన్నట్టుగా డౌట్ లేకుండా చెప్పేచ్చు. అండ్ అవినాష్కి డౌట్ లేకుండా క్లియర్ అన్యాయమే జరిగింది. ఇప్పుడు వేరే దానికి కట్టడం తప్పు కాదంట. ఎందుకు తప్పు కాదంటే అది రూల్ బుక్లో లేదంట. అయ్య బాబోయ్, మా రూల్ బుక్లో లేదా? ఇప్పుడు మీకు ఊపిరి పీలవాలని ఎవరు చెప్పారమ్మా? టాస్క్ ఆడేటప్పుడు ఊపిరి ఎందుకు పీల్చారమ్మా? బట్టలు వేసుకుని ఎందుకు వెళ్ళారమ్మా? తినేసి ఎందుకు ఆడారమ్మా? ఎందుకు ఇదంతా? అవన్నీ రూల్ బుక్లో లేవు కదా. ఇది బేసిక్లు కదా. ఈ బేసిక్లు కూడా ఆడకుండా ఇలా చేస్తుంటే ఇది ఫేవరిజం అని ఆడియన్స్కి మాత్రం అర్థం కాదా? అంత పిచ్చోళ్ళ ఆడియన్స్. గాడ్, ఇంకేముంది, ఇది చాలా ప్లస్సే అవుతుంది. ఇప్పుడు మనకి గౌతము, నిఖిల్, అవినాష్ వీళ్ళ ముగ్గురు అయితే టాప్ 5లో ఫిక్స్ కదా. వీళ్ళ ముగ్గురు కాకుండా మిగతా 2 పొజిషన్లో ఎవరికి అనుకున్నారో మామూలుగా అనుకున్నా కూడా ప్రేరణ, నబీల్ వీళ్ళే ఉంటారేమో అన్నట్టుగా అనుకున్నారు. సో ఇవాళ జరిగిందని బట్టి చూసుకుంటే ప్రేరణకు అంత సీన్ లేదరా, వెళ్ళిపోద్రా అనే ఒక ఇదే వచ్చిందనమాట. సో అవినాష్కి అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి అవినాష్కి ఎలాగో టాప్ 5లో ఉంటాడు అని చాలా ఆయనకు మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. రోహిణికి కూడా క్లియర్గా అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఆమెకు కూడా ప్లస్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. బేసిక్గా లాస్ట్ మినిట్లో వీళ్ళు గ్రూప్ గేమ్ మోతాదు ఇంకా పెంచి ఆడడం వల్ల మిగతా వాళ్ళకి ఖచ్చితంగా ఇది ప్లస్ అయ్యే అవకాశమే ఫుల్గా కనబడతాయి. తర్వాత ఇప్పుడు సింపుల్ మాస్టర్ మొన్నటికి మొన్న తేజ ఆ ఎగ్ తీసేసి స్నేక్ దాంట్లో వేసినప్పుడు తేజతో పాటు యష్మిది కూడా కరెక్ట్ కదా, యష్మిది కూడా రాంగే కదా అంటే ఫస్ట్ వేసింది తేజ కదా అని అన్నారు. ఓకే, ఫస్ట్ వేసింది తేజనే, మరి ఇలా ఫస్ట్ నిఖిల్ దానికి కట్టేశాడు కదా, నిఖిల్ దానికి కట్టేశాక ఇంకా అయిపోయింది అక్కడే. ఇక్కడ ఎందుకు కన్సిడర్ చేయట్లేదు నిఖిల్ని? ఎందుకంటే అక్కడ తేజ వీళ్ళ గ్రూప్ కాదు, నిఖిల్ అయితే వీళ్ళ గ్రూపు, ఆయనకు ఫేవర్ చేయాలన్నమాట. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఆడియన్స్ ఇవన్నీ చూస్తూనే ఉంటారు. చూస్తూ ఉంటే ఇట్లా తొండి ఆడి ఓటపిల్ సాధించుకోవడం అంటే ఏంటి? ఓటపిల్ నువ్వు సాధించేదే ఆడియన్స్ని రిక్వెస్ట్ చేయడం, ఓట్లు. నువ్వు ఆడియన్స్ని రిక్వెస్ట్ చేసే ఆ అవకాశాన్ని ఎలా పట్టావు నువ్వు? అదే నీకు ఓటేస్తున్న ఆడియన్స్ని నువ్వు మోసం చేసి ఆడియన్స్ని ఇది ఎలా ఉందంటే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి ఆ సామాన్లన్నీ వాళ్ళకే అమ్మినట్టుగా ఉందన్నమాట. వర్స్ట్ గేమ్ అని అనాలి ఇవాళ చూపించిన అయితే. క్లియర్ ఇంకా ప్రేరణ కంప్లీట్. ప్రేరణ, విష్ణు, నిఖిల్ వీళ్ళ ఇప్పుడు ముగ్గురు ప్రాపర్ గ్రూప్ అయితే ఫామ్ అయ్యారు. ఆ గ్రూప్లో ఎంతో కొంత నబీల్ కూడా జాయిన్ అయ్యాడనే చెప్పుకోవాలి. ఇంకా ఈ రేంజ్లో ఉండుంటే ఎక్కువ ప్రాబబిలిటీస్ అనేవి, పాజిటివిటీ అనేది మనకి రోహిణి, అవినాష్ వీళ్ళకే వచ్చే అవకాశం క్లియర్గా కనపడుతుంది. ఇంకేముంది, ఇంకా అయిపోయింది సీజన్. తర్వాత తోసుకునే టాస్క్ ఏదైతే ఉందో అందులో విష్ణు, నబీల్, రోహిణి వీళ్ళ ముగ్గురు లాస్ట్లో ఉంటే ఒక్కసారన్నా శాంపుల్ కన్నా అలా విష్ణు, నబీల్ వాళ్ళలో వాళ్ళు ఒకరినొకరు తోసుకుంటారేమోనని చూసా. రోహిణి మీదే పడ్డారు. దీనికి వీళ్ళిద్దరు ఒక గ్రూప్ అనా అంటే శాంపుల్ కన్నా ఒకసారన్నా దోసుకోవాలి కదా, ఏదో ఫార్మాలిటీకి దోసుకున్నట్టుగా. అండ్ తర్వాత చూసుకుంటే ఇంకా వీళ్ళిద్దరిలో ఒకరికి, నబీల్ అండ్ విష్ణు వీళ్ళిద్దరు ఒకరికే అవకాశం ఇవ్వాలంటే ఆబ్వియస్లీ నబీల్ కంపారిటివ్లీ బెటర్ ప్లేయర్ కాబట్టి ఆయనకి అందరూ కన్సిడర్ చేశారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే అదనమాట. ఇక ఎపిసోడ్ గురించి అంతకుమించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం జరగలేదు. మీకు ఏమనిపించింది వాళ్ళ ప్రేరణను చూస్తుంటే, నిఖిల్ని చూస్తుంటే? కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.